మెసేజ్ వచ్చింది. సారీ దేవ్, రాత్రంతా కంటి మీద కునుకులేదు. ఆయన నా ఎదురుగా కుర్చీలో కూర్చొని చూస్తూనే ఉన్నాడు. వీలు చూసుకొని వస్తాను. చెంచమ్మా, లాభం లేదు కాని కాసేపు అయ్యాక నువ్వు, జగదీశ్వర్ అత్తయ్య, మావయ్య నా రూమ్కి రండి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి అమ్మాయి ఎంత కోపంగా మాట్లాడుతుంది? ఏం మాట్లాడేద్దో? ముఖ్యమైన విషయం అంట. ఓరు నాయనో, రాత్రంతా ఈయన నిద్రపోలేదా? తెల్లారింది కదరా నాయనా, ఇక లే. నేను కాపలా కాయబట్టే ఉన్నావే నువ్వు, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోయేదానివి. నాకు తెలిసే నీ సంగతి. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? రాత్రి వాడు విజిలెందుకేశాడు? ఎవడు? అదే వాడే. వాడంటే ఎవరు? అదే ఆ స్వామిగాడు. స్వామా? స్వామెందుకు విజిలేస్తాడు? పని లేదా ఏంటి? అయినా అయినా వాణ్ణి ఆయన అనొద్దన్నానా? సరే, అతను కూడా అనొద్దు. పోనీ ఆ స్వామి కూడా అనొద్దు. నువ్వు కూడా నాలాగే వాడు అను. ఎవడు లేండి. వాడెవడో విజిలేస్తే నన్ను అడుగుతారేంటి? అయినా నిద్రపోతున్న నన్ను లేపి ఇలా అడగడంలో మీ ఉద్దేశం ఏంటి? అదేనే, అదేదో కనుక్కుందామనే నిన్ను అడుగుతున్నాను. నాకు తెలీదు. తెలీదన్నట్టు నటిస్తున్నావా? నటించడం మా ఇంట వంట లేదు. అయినా ఇలా ఇంకోసారి అడిగితే బాగుండదు చెప్తున్నాను. ఏంటే నువ్వు నాకు వార్నింగ్లు ఇస్తున్నావు? చూడండి, తాడు తెగే వరకు లాగొద్దు. లాగితే తెగుతుంది. తెగితే మళ్ళీ ముడేయడానికి ఉండదు. అంటే వ్యవహారం తెగేదాకా వచ్చిందనమాట. మూడేయడానికి ఉండదా? ఎంత మార్చాడే నిన్న ఆ స్వామిగాడు. తేలుస్తానే నీ పని, ఆ స్వామిగాడి పని.